ప్రకృతి వ్యవసాయ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం అండి. ఈరోజు కాకినాడ జిల్లా గౌరవ డిపిఎం గారు ఎలియేజర్ గారు కొండూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పురుగుల నివారణకు, తెగుళ్ళ నివారణకు, మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే దస్పర్ని కషాయం తయారు చేయడం జరుగుతుందండి. దీనికి మనం ముందుగా 200 లీటర్లు నీరు పెట్టే దమ్ము తీసుకుని 180 లీటర్లు నీరు, 5 కేజీలు పేడ, కేజీ, అర కేజీ పసుపు, కేజీ వెల్లుల్లి, కేజీ అల్లము, 2 కేజీలు పచ్చిమిర్చి, 250 గ్రాములు లవంగాలు, 250 గ్రాములు మిరియాలు, 5 కేజీలు వేపాకులు, 2 కేజీలు కుప్పింటాకు, 2 కేజీలు జామాకు, 2 కేజీలు సీతాఫలాకు, 2 కేజీలు గానుగాకు, 2 కేజీలు నేరేడాకు, 2 కేజీలు ఆముదం ఆకు, 2 కేజీలు ఉమ్మెత్తాకు, 2 కేజీలు అత్తాకోళ్ళకు, ఈ విధంగా 10 రకాల ఆకులు తీసుకోవడం జరిగిందండి. ముందుగా మనం 180 లీటర్ల మూత్రాన్ని బొమ్మలు వేసుకుంటాం. తర్వాత పేడను కూడా ఉండలేకుండా కలుపుకోవడం జరిగింది. తర్వాత పసుపు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం దాని తర్వాత ఒకటి వేసుకుంటూ నీడ ప్రదేశంలో, శుభ్రమైన నీడ ప్రదేశంలో పెట్టి 40 రోజుల పాటు ఉదయం సాయంత్రం కూడా కలిగి తిప్పాలండి. 40 రోజుల తర్వాత వడబోసుకుని 100 లీటర్ల నీటికి 6 లీటర్లు దస్పర్ని కషాయం కలిపి స్ప్రే చేసుకుంటే అన్ని రకాల పంటల్లో వచ్చి అన్ని రకాల రసం మిర్చి పురుగుల నివారణకు, కాయగొలుచు పురుగుల నివారణకు, అదేవిధంగా కాండగొలుచు పురుగుల నివారణకు, తెగుళ్ళ నివారణకు, మొక్కల ఎదుగుదల కూడా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అందరూ కూడా దస్పర్నిని ఉపయోగించి ఫలితాలు పొందాలని కోరుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా ధన్యవాదాలు.